పురాణాల ప్రకారం పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే తను శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. ఒకసారి పరమేశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేస్తాడు. తన తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంటాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని తన ఉదరం లో ఉండిపోవాలని కోరుకుంటాడు. అందుకే శివుడు కూడా ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల గడిచిన తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు శ్రీవిష్ణుమూర్తిని సహాయం కోరగా తను బ్రహ్మాదేవుని సాయంతో నందిని తీసుకెళ్లి గజాసురుడి ముందు ఆడిస్తారు. దీంతో తన్మయత్వం పొందిన గజాసురుడు మీకు ఏం కావాలో కోరుకోమని అడగగా విష్ణువు శివుడిని తిరిగి ఇచ్చేయాలని కోరతాడు. అప్పుడు సాక్షాత్తు విష్ణువే వచ్చాడని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చి తీసుకెళ్లమని చెబుతాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించేలా చేయాలని, తన చర్మాన్ని పరమేశ్వరుని వస్త్రంగా ధరించాలని కోరుకుని మరణించాడు. కైలాసానికి పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంతో అందంగా ముస్తాబయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారుచేసి దానికి ప్రాణం పోసి లోపలికి ఎవరికీ రానివద్దని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆ వెంటనే అక్కడికొచ్చిన శివుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆ బాలుడు శివుడిని అస్సలు లోపలికి అనుమతించడు. దీంతో ఆగ్రహించిన శివుడు ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన పార్వతీదేవి శివుడిని ఎంతగానో సంతోషిస్తుంది. అయితే కాసేపు ముగిశాక బాలుడి ప్రస్తావన రాగా పరమేశ్వరుడికి అతను తమ బిడ్డ అని చెబుతుంది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు. భటులు ఉత్తర దిక్కున పడుకున్న వ్యక్తి తల కోసం వెతుకుతారు. వారికి ఒక్క ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి శరీరంపై పెట్టి తన దివ్య శక్తితో అతనిని పునరుద్ధరించారు. పార్వతి ఆనందంతో ఈ బిడ్డకు వినాయకుడు అని పేరు పెట్టాలి అని చెప్పింది. వినాయకుడు అంటే పెద్ద సైన్యానికి నాయకుడు అని అర్థం. అతని జన్మను గణేష్ చతుర్థి రోజున ఆనందంగా జరుపుకుంటారు. ఈ విధంగా వినాయకుడు తన జ్ఞానం, దయ మరియు అడ్డంకులను తొలగించే శక్తితో హిందూ పురాణాలలో అత్యంత గౌరవనీయుడిగా మారాడు.